అందరికీ శనార్థి ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాన్రి వాల్ఫుల్ సమర్పించు మాస్ మొలన ముచ్చట్లకు స్వాగతం ఇక బీఆర్ఎస్ వాళ్ళకును కాంగ్రెస్ వాళ్ళకు మాటల యుద్ధం మామూలుగా అయితలేదులా ఒక ముచ్చట పోతే ఇంకో ముచ్చట ఇక ఒకదాని మీద కాకపోతే ఇంకో దాని మీద ఇక ఆరుసుకుంటూనే ఉంటున్నారు చూడుండ్రి ఇక ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి ఇక కూల్చివేతల ముచ్చట మీద ఇక మరి నాది అక్రమంగా కట్టిండ్రు ఫామ్ హౌస్ అని మాట్లాడుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఇక మరి దాన్ని అక్రమం నిరూపిస్తే నేనే కూల్చేస్తా ఇక మీరు చెప్పేదాకా చూస్తున్నా అని చెప్పి మొత్తానికైతే ఇక ఈ తీరుగా బీఆర్ఎస్ వాళ్ళకు ఛాలెంజ్ చేసిరిండుల్లా ఇక వీళ్ళు ఛాలెంజ్ చేసుడు వాళ్ళు ఇంకో దానికి వాళ్ళు ఛాలెంజ్ చేసుడు ఇక గిదే నడుతున్నారు అనుకో రాదుర్రి ఇక కావాలంటే చూడుండ్రి హాగో బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఛాలెంజ్ ఇసిరిండులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇక తన ఫామ్ హౌస్ అక్రమం నిరూపిస్తే ఇక నేనే దగ్గరుండి కూల్చేస్తా అని చెప్పుకొచ్చిండు ఇక కేటీఆర్ హరీష్ రావు సబిత నా ఫామ్ హౌస్కి వచ్చి FTL బఫర్ జోన్లో ఉన్నదని నిరూపించాలా ఇక మరి లేకుంటే నేనేం చేయాలా చెప్పుండ్రి గాలని అని చెప్పి ఈ తీరుగా సవాల్ అయితే ఇసిరిండులా ఇక చూడుండ్రి కావాలంటే ఇమేసాలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ మీద మహేందర్ రెడ్డిది కూల్చాలని చెప్పి కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి నేను కేటీఆర్ గారికి గౌరవ హరీష్ రావు గారికి సబితా ఇందర్ రెడ్డి గారికి ముగ్గురు కూడా నేను చెప్పేది ఏంటంటే అది రూల్ ప్రకారంగా నా ఫామ్ హౌస్ ఉన్నది అది రూల్కు వ్యతిరేకంగా ఉన్నదంటే గౌరవ కేటీఆర్ గారిని అడిగి వచ్చి ఇది రూల్కు వ్యతిరేకంగా ఉన్నది కూల్చాలంటే తప్పకుండా నేనే దగ్గరుండి ఆ ఫామ్ హౌస్ను కూల్చేస్తాం ఒక హోదాలు ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిని కాబట్టి తప్పకుండా నేనే నా బాధ్యత తీసుకొని ముందుండి తీయవలసిన బాధ్యత ఉన్నది అది లేదని చెప్పేసి అధికారులు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చినారు మీ అందరు కూడా చూపిస్తాం అది అగో గదన్నట్టులా ఇక మొత్తానికైతే కూల్చివేతల మీద జోరుగానే చవడం నడుస్తున్నది మరి వీళ్లకు ఎప్పటి నుంచో సొంత పగలేం లేవు గాని పాపం నడుమిట్ల జనాల కోసమే జవడాలు పెట్టుకుంటున్నాం అన్నట్టు ఎత్తరనుకో రాదుర్రి ఇక మరి ఈ కూల్చివేతల ముచ్చట ఎత్తుకున్న కాంచెల్లి నీది అక్రమం అంటే నాది అక్రమం నాది అక్రమం అంటే నీది అక్రమం అని ఇక జవడం అయితే జోరుగానే అవుతున్నది ఇక గిట్లా బీఆర్ఎస్లకైతే గీ తీరుగా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ పంకపాటోళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గీ తప్పు చేయలేదు అని ఏది లేదు అన్ని చేసుకుంటా కూర్చున్నారు అక్రమాలు అన్యాయాలు ఇక పంకపట్టోళ్ళు అంటేనే గివ్వి అన్నట్టు చూపించారు అన్నట్టు ఇక కబ్జాలకైతే ఇక చెప్పనవసరం లేదు పంక పార్టీలో ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా భూమి కనబడితే చాలు దాన్ని కబ్జా చేసేదాకా ఇడిసబెట్టలేరు ఇక మరి బొత్స బ్రదర్స్ కూడా గట్లనే చేసిర్రు ఈ బొత్స బ్రదర్స్ ఇద్దరు కలిసి పాపము ఎక్కడికక్కడ కబ్జాలే పెట్టిండ్రులా ఇక ఇప్పుడు కూటమి సర్కారు ఏర్పడ్డాక వీళ్ళ కథలన్నీ బట్టవైలైనాయి ఇక వీళ్లకు చెక్ పడ్డదనే చెప్పాలా మరి ఎక్కడ కబ్జా ఏంది అని అనుకుంటున్నారా పురాగ ముచ్చట హరుచుకొనద్దాం పారి ఇక కూటమి సర్కార్ అచ్చుడితోటి పంకపాటోళ్ళయి మొత్తం ఒక్కొక్కటి ఆటలన్నీ బయటపడుతున్నాయుల్లా ఇక ఇప్పుడు బొత్స సోదరుల భూదోపిడికి విజయనగరంలో చెక్కు పడ్డదనే చెప్పాలా ఇక మొత్తం మీద సొంత ప్లాట్లల్లో అడుగు పెట్టిండ్రు బొత్స సోదరుల బాధితులు ఇక విజయనగరం మున్సిపాలిటీలు ఉన్న సత్యసాయి నగరు సర్వే నంబరు 53/4 ఇక 55/5 40 ఏళ్ల కిందట 43 మంది ప్లాట్లు కొనుక్కున్నారట అయితే ఆ భూమి మాదని చెప్పి బొత్స సోదరుడు ఆదిబాబు ఆక్రమించిండటనుల్లా ఇక గతంలో గాలిపంక పార్టీ ఉండుతోటి ఇక అలా దండ చూసుకొని మొత్తానికైతే ఇక యజమానుల మీద వేధింపులకు దిగుడు ఒకటే కాకుండా ప్లాట్ల రూపంలో ఉన్న భూమిని సాగు భూమి లెక్క మార్చి ఇక ఆయన అన్న బొత్స సత్యనారాయణ పేరు మీద మార్చిండట ఆదిబాబు ఇక చూడు ఎట్లున్నదో మాస్టర్ పిలాను ఇక సైట్ల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఇక నిజమైన యాజమానులను అక్కడికి రాకుండా అడ్డుకున్నాడటనుల్లా ఇక దీంతో బాధితులు మొత్తం కోర్టును ఆశ్రయించాక ఇక బాధితులకు అండగా 26 మందికి ఇక వర్క్ చేసుకోవచ్చని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది అయితే ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా యాజమానులను అడ్డుకొని బెదిరింపులకు పాల్పడుకుంటూనే వచ్చిందట బొత్స ఆన్సర్లు ఇక మరి పంకపాటోల లెక్క ఎట్లుంటది చెప్పుండ్రి అధికారమే మా చేతులున్నది మమ్మల్ని ఎవరేం చేస్తారని ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఇక గాళ్ళు కూడా మోపయ్యిండ్రు ఇక పంక పార్టీని జనాలు మంచిగా ఇంటికి దోలుడుతోటి కూటమి సర్కార్ మళ్ళీ అధికారంలో ఖర్చుడుతోటి ఇక బాధితులకు న్యాయం జరిగిందిలా మంచి రోజు చూసుకొని భారీ పోలీసు బందోబస్తు నడుమ 43 మంది బాధితులు ఇక వాళ్ళ సైట్లు అడుగు పెట్టిండ్రు ఇక వాళ్ళ భూములకు ఇప్పించి న్యాయం చేసినందుకు కూటమి సర్కారుకు దండాలు పెట్టిండ్రులా ఇక దసరా వచ్చిందంటే చాలుల్లో బతుకమ్మ దసరోటే ఉంటదా నవరాత్రులు కూడా ఉంటాయి ఇక అమ్మవారిని 9 ఒద్దుల దాకా ఎట్లా కొలుతారు భక్తితోటి మామూలుగా ఉండదు మరి ఏ గుడికాడ చూసినా కూడా జనాలు కిటకిటలు ఆడతారు ఇక విగ్రహాలు పెట్టుకొని మస్తుగా పూజిస్తారు ఇక మరి ఇప్పుడు నవరాత్రులు
కదా ఇక ఎక్కడ చూసినా ఏ గుళ్ళ చూసినా కాలు పెట్ట సందు లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు జనాలు అయితే జోరుగా పోతున్నారు 2 తెలుగు రాష్ట్రాలల్లో. ఇక పురాగా చూసేద్దాం పారి నవరాత్రులు ఎట్లయితున్నాయో. దసరా పండుగ అయితే దసరా బొడ్డమనే కాదు ఇక దేవి మహోత్సవాలు మామూలుగా ఉంటాయా చెప్పుండ్రి. ఇక 9 రోజుల దాకా నవరాత్రులల్లా భక్తులు నిమగ్నం అయిపోతారు. ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలల్లో భాగంగా అమ్మవార్ల గుళ్ళు ఎక్కడ చూసినా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఇక చూడుండ్రి ఇక్కడ ఏలూరు జిల్లాల కొలువైన కుంకలమ్మ అమ్మవారు ఇలా గాయత్రీదేవి అలంకారంలో దర్శనం ఇచ్చిండ్రు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ఓ తీరుగా భక్తులు ధరలచ్చిండ్రులా ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందిరు చూడుర్రి. ఆగో చూసిరు కదా ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ లెక్కనే జరుగుతున్నాయి. వల్ల కోటి ఈసామియా బజార్లో పెట్టిన 65 అడుగుల శ్రీ మహాశక్తి దుర్గమాత విగ్రహము ప్రత్యేక ఆకర్షణ లెక్క నిలిచింది. 25 ఏళ్ల కాంచెల్లి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఇంకా అతిపెద్ద దుర్గమాత విగ్రహం ఏర్పాటు చేపిస్తున్నది అన్నట్టు. ఇక మొత్తం మీద ఇక ఎక్కడ చూసినా కూడా నవరాత్రి ఉత్సవాలు అయితే మామూలుగా జరుగుతలేవులా. హబ్బో సక్కమైన వాళ్ళు పంకపాటోళ్ళు మీరే మాట్లాడాలా. తప్పి చేసిన వాళ్ళని దేవుడే ముత్త గిడిసబెట్టాడు. ఇవాళ ఏం ఎగుర్లో పడకుండ్రి, జర్రంతా ఆగుండ్రి. ఇక మరి ముంగటున్నది కదా అసలైన పండుగ, గప్పుడు తెలుస్తుంది మీరెన్ని అక్రమాలు చేయలేరు, ఎన్ని అన్యాయాలు చేయలేరు, ఎంత కథ నడవలేదు. మీరు చెయ్యని తప్పంటే ఏమన్నా ఉన్నదా చెప్పుండ్రి. ఇసుకే కాడ ఎక్కడైనా సరే ఎక్కడ పైసలు వస్తాయా ఎక్కడ దోసుక తిందామా అన్నట్టే చూసిర్రు. ఎగుర్ల వడకుర్రి తాత మీకు ముందున్నది ముసళ్ళ పండుగ అని చెప్పి మాజీ మంత్రి సోమిరెడ్డి ఇక పంకపాటోల మీద కర్రు కాల్చి వాత పెట్టినంత పనే చేసిండు. ఇక చూద్దాం పార్రి. ఇక పంకపాటి సర్కారు ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కాదు కదనుల్లా. ఇక పోయిన పంకపాటి సర్కారు చేసిన అక్రమాల మీద మస్తుగా గైరమైండనుకో రాదు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక కోర్టు తీర్పును స్వాగతించిన ఆయన దేవుడు తప్పు చేసిన ఎవ్వరిని కూడా ఇడిసబెట్టడని లడ్డు ముచ్చట్ల ఖచ్చితంగా విచారణ జరగాలని మాట్లాడుకొచ్చిండు. ఇక జగన్ హయాంలా భారీగా ఇసుక గ్రావెల్ అక్రమాలు జరిగినాయని ఇక నాటి పంకపాటి సర్కారు కోట్ల అవినీతికి పాల్పడ్డదని కూడా చెప్పుకొచ్చిండు. చూడుండ్రి రైతుకిచ్చే రూపాయి లెక్కన క్యూబిక్ రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునేదానికి ఆ జీవో ఉంది, దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు. అక్కడ టన్ను ఒక్కొక్క లారీ 2700కి ట్రాక్టర్ 1000 రూపాయలు కట్టి అమ్మారు. ఇది 5,75,000 క్యూబిక్ మీటర్లు అంటే 10,63,000 టన్నులు. 150 వేసుకుంటే టన్నుకి అదొక 15 కోట్లు వస్తుంది. ఇక్కడ ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారంటే సూరాయపాలెం జేపీ వెంచర్స్కి ఇస్తే బత్తల సురేష్ రెడ్డి అలియాస్ చిన్ని ఇరువురు ఆయన జేపీ వెంచర్స్తో కూడా కలిసి ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ చేశాడు. మొత్తము 1,85,000 టన్నులు ఎక్స్ట్రా ఎత్తేసేసినారు. అది జేపీ వెంచర్స్. ఇక మరి ఆయన చెయ్యని తప్పేమున్నదులా పంకపాటిలో ఉన్నోళ్ళందరూ కూడా ఏదో ఒక తప్పు వేసుకుంటేనే వచ్చిండ్రు. ఎవరిని మాటలన్నా పట్టించుకుంటారా? అధికారం పోయినా కూడా లాగడలు మాత్రం ఆగుతలేవిగా చూడుర్రి. మరి కాకపోతే ఎందులా రైతుల పేరుతోటి అనుమతులు తెచ్చి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ దవ్విండ్రు. మాజీ మంత్రి కాకాని కనుసన్నల అవినీతి అక్రమాలు ఎన్నో జరిగినాయి. కాకానికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించిండులా. ఆ కాకాని తోడేరు రోజుకు 100 కోట్లు, నెలకు 100 కోట్లు, అక్కడ 1000 కోట్లు. అయ్యా నీ కథ టోటల్ 5 years పెనాల్టీ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ రిపోర్ట్ తీయకుండా ఆ వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాల. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో 10 పైసలు 90 పైసలు బయట రావాలా. నీ మండలంలో నీ పేరు రాదు, క్వార్జీలో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయింది, అయినా నీ పేరు రావడంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు, ఏం చేస్తున్నారు? ఇక 10% అవినీతి మాత్రమే బయటకు వచ్చిందని ఇంకా 90% బయటకు రావాల్సి ఉందని సోమిరెడ్డి అయితే చెప్పుకొచ్చిండులా. నేను సాధిస్తానే పట్టుదల గట్టిగా ఉంటే చాలు, గట్టిగా గుండెల ధైర్యం ఉంటే చాలు. ఇక మరి ఏదైనా సంకల్పంతో ముందటుకోతే చాలు, అనుకున్నది తప్పకుండా అవుతుంది. మన చేతుల పైసలు లేకున్నా కానీ ఇక మరి మన పట్టుదల గట్టిగా ఉంటే ఏం చేతను కన్నా ముంగలుకోతాముల్లా. ఇక ఇక్కడ ఒక ఆమె చిన్నప్పుడు అమ్మాయితోటి కలిసి ఇక అడుక్కునేదట, చెత్త కుండీలలో బువ్వ దొరికిందే తినేదట. కానీ సీన్ కటి తెయ్యలగా ఏమైందో ఎరికెనగా అమ్మాయి డాక్టరు MBBS చేసి డాక్టర్ అయ్యింది. హౌల్లా నువ్వు అదిగానే చెప్తున్నా. హాగో గట్లెట్లా అని అనుకుంటుర్రా? కావాలంటే మీరే చూడుర్రి.
మురికివాడలలో పుట్టి తల్లిదండ్రులతోటి కలిసి చిన్నప్పటి నుంచెల్లే బిచ్చమెత్తుకునుడు చెత్తకుండీలలో బువ్వ ఏరుకునే తందుకు అలవాటు పడ్డవో అమ్మాయి ఇక చూడుండ్రి సీన్ కటి ఎత్తే డాక్టర్ అయింది ఇప్పుడు. అవునులా బెగ్గరగా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పింకీ ముచ్చటగిది. ఎంబీబీఎస్ పట్టా అందుకున్న విజయగాథ వెనుక ఓ బౌద్ధ భిక్షువు ధర్మశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఉన్నదట. 2024ల మక్లోడ్గంజ్ ఈదుల్లల్లా బిచ్చం కోసం తిరుగుతున్న 4 ఏళ్ల పింకీ టిబెటన్ శరణార్థ సన్యాసి లాబ్సంగ్ జామ్యాంగ్కు కంటబడ్డదట. ఇక ఆమె తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించిగా చిన్నారిని ధర్మశాలల దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించిండట ఆయన. कुछ बच्चों यूनिवर्सिटी में जाके नर्स बन के इंजीनियरिंग बन के कुछ अलग अलग प्रोफेशन में उनको जो वो करके अपना लाइफ में जी रहा है, तो 100 से ज़्यादा बच्चों को कंप्लीट ट्रांसफॉर्मेशन हो चुका है. ఇక హాస్టల్లోనే ఉండి చదువుకున్న పింకీ ఇక ముందు నుంచెల్లే చదువుల మస్తు సురుకుగా ఉండేదట. సీనియర్ సెకండరీ పరీక్ష అయినాకట ఇక నీట్లో కూడా ఆమె మంచి మార్కులతోటి ఉత్తీర్ణురాలు అయిందట. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇక ప్రవేశం లభించలేని పింకీకి బ్రిటన్కు చెందిన ట్యాంగులెన్ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో చైనాల ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల సీట్ దక్కించుకున్నదట. నుల్లా ఇక ఎంబీబీఎస్ పట్టాతోటి ఇక మల్ల ధర్మశాలకు తిరిగొచ్చింది. చిన్నప్పటి నుంచి పేదరికం తనకో సవాల్గా మారిందని, మురికివాడల నేపథ్యమే నన్ను ఈ పెద్ద స్ఫూర్తిగా మార్చిందని చెప్పుకొస్తున్నది పింకీ హరియాను. ఇక మొత్తానికైతే డాక్టర్ గా పేదలకు సేవ చేస్తా అని చెప్పుకొస్తున్నది చూడుండ్రి. मेरे जीवन का सफ़र मैं 4.5 साल की थी जब मैं हॉस्टल में आई थी, एंड उससे पहले मैं अपनी मदर के साथ भीख मांगने जाया करती थी मैक्लोडगंज में. और वहाँ पे जब फेस्टिव सीजन्स होते थे देन तब मैं वहाँ टेंपल के बाहर भीख मांगती थी. मुझे इतनी चीज़ें याद नहीं है ऑफ कोर्स, तो थोड़ा बहुत ही याद है कि बचपन में कैसा लाइफस्टाइल था. और चरानखड़ में रहते थे हम, एक झोपड़ी थी, मैं और मेरे फादर और मैं, हम 3 ही थे उस टाइम पे. तो वहाँ पे गुरुजी ने 2004 में मुझे सेलेक्ट किया, एंड आई एम ग्रेटफुल फॉर दैट कि मुझे एक मेरी नई ज़िंदगी अगर कहें तो मेरी 4.5 साल उम्र में मेरी नई ज़िंदगी का सफ़र स्टार्ट हुआ है उस टाइम पे. అది చూసిన రానుల్లా ఇక మరి సంకల్పం ఉంటే ధైర్యం ఉంటే సాధించంది ఏదీ లేదని మల్లోత్యాపగి పింకీ హరియాను నిరూపించింది. ఇక ఇప్పుడు భారత్ల ప్రాక్టీస్ కు అర్హత కోసము పింకీ మల్లో పరీక్షకు సిద్ధమైతున్నదట. చూడుండ్రి. హోష్ నీ కథ పాడైపోను గింత అన్నల్లం ఉంటదా అనుల్లా, గింత ఆగం లెక్కలు ఉంటాయా? ఇక చూడుండ్రి, అక్రమంగా పైసలు సంపాదించేటందుకు దేనికి వెనకాడతలేరు కొందరు మూతేవార్లు. ఇక ఫేకు ఎస్బీఐ బ్యాంక్ నోటి పెట్టి ఇక జనాలను మొత్తం బురిడి కొట్టిద్దామని అనుకున్నారు. కానీ ఎన్నొద్దులు ఆగలేదు ఈ ఆట. ఇక 10 రోజులు నడిచింది, అటెనక చిక్కి గుట్టురట్టయింది. మరి ఏడా ఫేక్ ఎస్బీఐ ఏంది అని అనుకుంటున్నారా? ఇక చూడండి మరి ముచ్చట ఏడైందో మీరే. అబ్బా చూస్తే నువ్వు అదిగానే అచ్చం బ్యాంకు లెక్కనే కొడుతున్నది కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఓ నకిలీ బ్రాంచ్ ను ఓపెన్ చేసి లక్షలల్ల పైసలు దండుకున్న ముచ్చట ఛత్తీస్గఢ్ లా బయటపడ్డదుల్లా. ఛత్తీస్గఢ్లున్న శక్తి జిల్లాల మారుమూల ప్రాంతమైన చపోరా ఊర్లా కొంతమంది కేటుగాళ్లు కలిసి నకిలీ బ్రాంచ్ ను షురు చేసిండ్రట. ఇంకా పెద్ద బిల్డింగ్ ను అద్దెకు కూడా తీసుకున్నారట. నువ్వు ఇక గది నిజమైన బ్యాంక్ అని నమ్మించే తందుకు ఓ అద్భుతమైన ఫర్నిచరు, ఇంటీరియర్ తోటి మేనేజర్ క్యాబిను, క్యాషియర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మార్కెటింగ్ మేనేజర్ల కోసము కళ్ళు చెదిరేటట్లు ఏర్పాటు చేసిండ్రు. ఇక అంతేకాదుల్లా నెలకు 35,000 చొప్పున జీతం ఇస్తామని ఉద్యోగాల పేరుతోటి యువతి యువకుల నుంచెల్లి 2 లక్షల నుంచెల్లి 5 లక్షల రూపాయల దాకా వసూలు చేసిండ్రట. ఇక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రట. నుల్లా బయోమెట్రిక్ తోటి ట్రైనీలు విధులకు హాజరవుడుతోటి ఎవరికి అనుమానం రాలేదు. ఇంకో దిక్కు ఎస్బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటు మీద ఇక అక్కడ ఉన్న ఊరోళ్ళు కూడా సంబరపడ్డారు. అబ్బో బ్యాంక్ అత్తున్నది కదా అని. సీన్ కటి అయితే మొత్తానికైతే గుట్టు రట్టయింది చూడుండ్రి. వామ్మో వామ్మో ఇదేం తగనుల్లో. ఇక ఆఖరికత్తే 10 రోజులలోనే ఉత్తుత్తు బ్యాంక్ అని గుట్టు రట్టయిందట. ఇక నకిలీ బ్యాంకుకు IFSCC నంబర్ లేకపోవడంతోటి చపోరా ఊర్లో కొందరు మంది ఇక బ్యాంకు మీద అనుమానం వచ్చి ఇక దగ్గరనే ఉన్న దాబ్రా ఊర్లో SBI శాఖ ఉండుతోటి అక్కడికి పోయి కొత్తగా పుట్టుకొచ్చిన ఈ బ్యాంకు గురించి ఆరా తీసిండ్రట. ఇక బ్యాంకు మేనేజరు ఆయన ఎమ్మట పోలీసులను పట్టుకొచ్చి ప్రశ్నించుడుతోటి అంత బట్టవైలైంది. బ్యాంక్ ఏర్పాటుతోటి కీలకంగా ఉన్న మేనేజరు ఇక అక్కడ సూత్రధారులు ఉంటారు కదా, గా 4గురిని కూడా పోలీసు వాళ్ళు అదుపులకు తీసుకున్నారట. నుల్లా ఇక దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వామ్మో చూసిండ్రా, ఇక ఏకంగా SBIని కూడా పేగ్గా సృష్టించి ఎట్లా చేసిండ్రో. ఇక గివన్నట్టు
చూసేటల్లా ఇయాల్టి వాల్ఫుల్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండుర్రి. మళ్ళా రేపు ఇయాల్టి దాకా ఈ గంట ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళా రేపు కలుద్దాం.